everyone. Today topics వచ్చేసి మైండ్ వెంటిలేషన్. టుడే టాపిక్ వచ్చేసి మైండ్ వెంటిలేషన్. సో మైండ్ వెంటిలేషన్లో మనం ఏం గురించి నేర్చుకుందామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ షుడ్ డిస్కస్ అబౌట్ ప్రెజర్. సో వాట్ ఈస్ ప్రెజర్? ప్రెజర్ ఈస్ నథింగ్ బట్ ఫోర్స్ బై అన్ ఏరియా. అసలు వాట్ ఈస్ ఫోర్స్? అసలు ఎట్లా ప్రెజర్ ఎట్లా యాక్ట్ అవుతుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏరియా, ఈ ఏరియా పైన ఏమవుతుంది, ఫోర్స్ అనేది యాక్ట్ అవుతుంది. అంటే ఏంటిది? ప్రెజర్ ఈజ్ యాక్టింగ్ ఆన్ ఏరియా. ఒక ఏరియా పైన ప్రెజర్ అనేది యాక్ట్ అవుతుంది. అసలు వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ ఈజ్ నథింగ్ బట్ మాస్ ఇంటూ యాక్సలరేషన్. ఓకేనా? ఫోర్స్ షుడ్ బి మెజర్డ్ హ్యాస్ ద న్యూటన్స్లో. ఫోర్స్ యొక్క యూనిట్స్ న్యూటన్స్ ఉంటాయి, ఇది ఎస్ఐ యూనిట్ ఏమో న్యూటన్స్, ఫోర్స్ యొక్క సిజిఎస్ యూనిట్ వచ్చేసి కేజీలో. ఫోర్స్ షుడ్ బి మెజర్డ్ హ్యాస్ ఏ న్యూటన్. ఇది ఎక్కడ? ఎస్ఐ యూనిట్లో. ఓకేనా? ఫోర్స్ షుడ్ బి మెజర్డ్ హ్యాస్ ద కేజీ. ఇది ఎప్పుడు? సిజిఎస్ యూనిట్. ఓకేనా? ఇది మాస్ షుడ్ బి మెజర్డ్ ఇన్ కేజీ. అండ్ యాక్సలరేషన్ యొక్క ఎస్ఐ యూనిట్ ఏంటిదంటే మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. యాక్సలరేషన్ యొక్క వాట్ ఈస్ యాక్సలరేషన్ అంటే ఏంటిదంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ. ఏంటిది? యాక్సలరేషన్ అంటే ఏంటిదంటే ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ వెలాసిటీ ఈజ్ నోన్ యాజ్ యాక్సలరేషన్. ఓకే, కమింగ్ టు ది ఫోర్స్. వాట్ ఈస్ ఫోర్స్? ఫోర్స్ షుడ్ బి న్యూటన్స్ అంటే సింబల్ ఎన్. వాట్ ఈస్ ఏరియా? ఏరియా యొక్క యూనిట్స్ ఏంటి? ఏరియా ఈజ్ ఈక్వల్ టు మీటర్ స్క్వేర్. ఏరియా యొక్క యూనిట్స్ ఇది. ఏరియా యొక్క యూనిట్స్ మీటర్ స్క్వేర్. సో ఫోర్స్ బై అన్ ఏరియా, ఫోర్స్ మీటర్ స్క్వేర్ ఆర్ ఇట్లా రాసుకోవచ్చు, లేదా కేజీ పర్ మీటర్ స్క్వేర్. ఇదేంటిది? దిస్ ఈజ్ ఎస్ఐ యూనిట్. ఇది ఎస్ఐ యూనిట్. దిస్ ఈజ్ సిజిఎస్ యూనిట్. సో ప్రెజర్ అనేది న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ ఆర్ ప్రెజర్ అనేది కేజీ పర్ మీటర్ స్క్వేర్. సో న్యూటన్ పర్ మీటర్ స్క్వేర్ అంటే ఏమంటాం మనం? పాస్కల్ అంటాం. కేజీ పర్ మీటర్ స్క్వేర్ ఏమంటాం మనం? ఎంఎం ఆఫ్ వాటర్ గేజ్. ఓకేనా? ఎంఎం అంటే ప్రెజర్ షుడ్ బి మెజర్డ్ ఇన్ పాస్కల్ ఆర్ ప్రెజర్ షుడ్ బి మెజర్డ్ ఇన్ ఎంఎం ఆఫ్ వాటర్ గేజ్. ఓకేనా? ప్రెజర్ షుడ్ బి మెజర్డ్ ఇన్ పాస్కల్ ఆర్ ప్రెజర్ షుడ్ బి మెజర్డ్ ఇన్ ఎంఎం ఆఫ్ వాటర్ గేజ్. ఫర్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చిండు? పాస్కల్ ఇచ్చిండు, లేకుంటే వాటర్ గేజ్లు ఇచ్చిండు. ఎంఎంలు ఇచ్చిండు. ఎంఎంల నుంచి పాస్కల్కి ఎలా చేంజ్ చేయాలి? హౌ టు ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎంఎం ఆఫ్ వాటర్ గేజ్ టు పాస్కల్. ఎట్లా మార్చాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 mm ఆఫ్ వాటర్ గేజ్ ఉంది. ఓకేనా? 1 mm ఆఫ్ వాటర్ గేజ్ని నేను పాస్కల్కి చేంజ్ చేయాలంటే ఏం చేయాలి? ఏదైతే మల్టిప్లై కేజీ ఇంటూ 9.81 అంటే న్యూటన్స్ ఈజ్ ఈక్వల్ టు కేజీ ఇంటూ 9.81. ఇది గుర్తుంచుకోవాలి. టు ట్రాన్స్ఫర్ పాస్కల్కు ట్రాన్స్ఫర్ చేయాలంటే కేజీ ఇంటూ 9.81 మల్టిప్లై చేస్తే ఇది పాస్కల్కి చేంజ్ అవుతుంది. మరి పాస్కల్ ఇచ్చిండు, ఏమిచ్చిండు? ప్రెజర్ షుడ్ బి పాస్కల్ ఇచ్చిండు. అది వాటర్ గేజ్లకు ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం చేయాలి? అప్పుడు కేజీ ఈజ్ ఈక్వల్ టు ఇది రాస్తుంది న్యూటన్ డివైడెడ్ బై 9.81. దిస్ ఈజ్ ద ఫార్ములా. అంటే ప్రెజర్ అనేది ఎంఎంలలో ఇస్తే పాస్కల్కి ఎట్లా చేంజ్ చేయాలి, పాస్కల్ ఇస్తే ఎంఎంలకు చేంజ్ చేయాలనడానికి ఇవి 2 ఎగ్జాంపుల్స్. సో ఇది ప్రెజర్. సో కమింగ్ టు ది 1 bar. నెక్స్ట్ ఏంటిది? 1 bar ఈజ్ ఈక్వల్ టు ఎంత? 10⁵ పాస్కల్. ఏంటిది? 1 bar
ఈజ్ ఈక్వల్ టు ఎంత 10⁵ పాస్కల్. నెక్స్ట్ 1 atm ఈజ్ ఈక్వల్ టు ఎంత 101,325 పాస్కల్. ఓకేనా, దీన్ని పాస్కల్ ఉన్నది. పాస్కల్ని ఏం చేస్తున్నా నేను కిలో పాస్కల్కి కిలో పాస్కల్కి మార్చాలంటే ఏం చేయాలి, డివిజిబుల్ బై 1000. 1k ఈజ్ ఈక్వల్ టు ఎంత 1000. ఓకే, దీన్ని కిలో పాస్కల్కి చేయాలంటే 101,325 డివైడెడ్ బై 1000 చేస్తే ఏమొస్తుంది 101.325 కిలో పాస్కల్. ఓకేనా, ఇది నెక్స్ట్ 1 mm ఆఫ్ వాటర్ గేజ్ ఇస్ నథింగ్ బట్ ఇది ఎందులో ఉన్నది, సిజిఎస్లో ఉన్నది, kg/m². ఇది నేను పాస్కల్కి ట్రాన్స్ఫర్ చేయాలి. ఎందులోకి పాస్కల్ చేయాలంటే ఎంత, kg ఇంటూ 9.81 ఎంత 1 mm 1 ఇంటూ 9.81 ఈజ్ ఈక్వల్ టు 9.81 పాస్కల్. ఓకేనా, ఇది నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ 1 mm ఆఫ్ Hg అంటే ఎంత, 1 mm ఆఫ్ Hg ఈజ్ నథింగ్ బట్ మెర్క్యూరీ. 1 mm ఆఫ్ Hg అంటే ఎంత అంటే 13.6 mm ఆఫ్ వాటర్ గేజ్. ఎంత 13.6 mm ఆఫ్ వాటర్ గేజ్. నెక్స్ట్ ఇందాకేంటిది 1 mm ఆఫ్ వాటర్ గేజ్ అంటే ఎంత, 1 mm ఆఫ్ వాటర్ గేజ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9.81 పాస్కల్. ఈ 1 mm ఆఫ్ Hg ఇది ఎక్కడున్నది, సిజిఎస్ యూనిట్లో ఉంది. ఇది ఎక్కడుంది, దీన్ని పాస్కల్కి చేయాలంటే ఎంత 13.6 mm ఆఫ్ వాటర్ గేజ్. 1 mm ఆఫ్ వాటర్ గేజ్ అంటే 9.81. 13.6 mm ఆఫ్ వాటర్ గేజ్ అంటే ఎంత వేయాలి, 13.6 ఇంటూ 9.81 చేయాలి, మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది 133.33 పాస్కల్. అంటే 1 mm ఆఫ్ Hg ఈజ్ ఈక్వల్ టు 133.33 పాస్కల్. ఇది పాస్కల్ చెప్పాలంటే. అదే 1 mm ఆఫ్ Hg చెప్పాలి అంటే వాటర్ గేజ్లో చెప్పాలంటే ఎంఎంలో చెప్పాలంటే 13.66. అదే 1 mm ఆఫ్ పాస్కల్ చెప్పాలంటే 133.33 పాస్కల్. ఓకేనా, నెక్స్ట్ 1 atm ఇందాక చెప్పినా కదా 1 atm ఈజ్ ఈక్వల్ టు హెచ్జీలో చెప్పాలంటే ఎంత 760 mm ఆఫ్ Hg. 1 atm ఈజ్ ఈక్వల్ టు 760 mm ఆఫ్ Hg. అదే ఇందాకేమన్నా 1 mm ఆఫ్ Hg అంటే ఎంత, 1 mm ఆఫ్ Hg అంటే ఎంత 133.33 పాస్కల్. 1 mmకి ఇంత ఉన్నప్పుడు 760 అంటే ఎంత 760 ఇంటూ 133.33 మల్టిప్లై చేస్తే 101,325 పాస్కల్. ఈ పాస్కల్ని కిలో పాస్కల్ చేయాలంటే ఎంత 101.325 కిలో పాస్కల్. సో ఇవి యూనిట్స్, ఇవి బేసిక్ యూనిట్స్. సో ఇవి బేసిక్ యూనిట్స్. ప్రెజర్ అంటే ఏంటిది, 1 mm టు అసలు mm ఆఫ్ వాటర్ గేజ్లో ఉన్నది SI యూనిట్కి ఎట్లా పంపాలి, SI యూనిట్లో ఉన్నది CGS యూనిట్ ఎట్లా పంపాలి. సో దిస్ ఈస్ ద బేసిక్ యూనిట్స్, ఈ బేసిక్ యూనిట్స్ ఆఫ్ ప్రెజర్. సో కమింగ్ టు ది ప్రెజర్ మళ్ళీ ఇంకొకటి. సో ఇది జస్ట్ బేసిక్. నెక్స్ట్ ఏంటిదంటే ప్రెజర్. ప్రెజర్ అంటే ఏమన్నా నేను ఫోర్స్ బై అన్ ఏరియా అన్నా, అంటే Nm/m² ఆర్ kg/m². ఓకేనా, Nm/m² ఆర్ kg/m². ఓకేనా, ఫోర్స్ అంటే ఏంటిది kg/m². అసలు kg, ఎస్. ఓకే, దీన్ని ఏమన్నా ప్రెజర్ అంటే ఏంటి, ఫోర్స్ బై అన్ ఏరియా. ఫోర్స్ అంటే ఏంటిది కేజీ ఇంటూ, అసలు ఫోర్స్ అంటే ఏంటి, ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ గ్రావిటీయా. ఓకేనా, మాస్ అంటే కేజీయా ఇంటూ గ్రావిటీయా. ఓకేనా, ఏమున్నది m² ఉందా. ఓకేనా, ప్రెజర్ ఈజ్ నథింగ్ బట్ దిస్ ఈజ్ ఫోర్స్, దిస్ ఈజ్ అన్ ఏరియా. ఫోర్స్ అంటే ఏంటిది మాస్ ఈజ్ నథింగ్ బట్ కేజీ ఇంటూ గ్రావిటీ m². ఓకే,
యాడ్ m ఒక mని యాడ్ చేస్తున్నా అప్పుడు ఏమవుతుంది కేజీ ఇంటూ జీ ఇంటూ m న్యూమరేటర్లో యాడ్ చేసిన డినామినేటర్లో కూడా యాడ్ చేసిన అప్పుడు ఏమవుతుంది దీన్ని ఏం రాసుకోవచ్చు కేజీ ఇంటూ గ్రావిటేషనల్ ఫోర్స్ ఇంటూ m అండ్ మీటర్ క్యూబా ఓకేనా దిస్ కేజీ పర్ మీటర్స్ క్యూబ్ అంటే ఏంటిది కేజీ పర్ వాట్ ఈస్ డెన్సిటీ డెన్సిటీ ఈజ్ ఈక్వల్ టు మాస్ బై వాల్యూమ్ mass by volume mass by volume mass should be measured in kg and volume should be here and this is called as kg per meter cube ఇది ఎట్లా ఉన్నది డెన్సిటీ రూపంలో ఉందా అంటే ఏంటి దీన్ని డెన్సిటీ అని రాచా డెన్సిటీ షుడ్ బి డినోటెడ్ హ్యాస్ ద రో డెన్సిటీ షుడ్ బి డినోటెడ్ హ్యాస్ ద రో అప్పుడు దీన్ని ఏం రాయచ్చు మీటర్ క్యూబ్ని రో దీనికి జీకి జీ ఈ మీటర్ షుడ్ బి మెజర్డ్ ఇన్ హైట్ మీటర్ అనేది ఎట్లా మెజర్మెంట్ చేస్తాం హైట్ సింబల్ వచ్చేసి హెచ్ రో జీ హెచ్ పి ఈజ్ ఈక్వల్ టు రో జీ హెచ్ వాట్ ఈస్ హైట్ అంటే ఏంటంటే సో ప్రెషర్ అనేది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక ఏ పాయింట్ సర్టన్ డిస్టెన్స్లో బి పాయింట్ ఉంది సో ఈ మధ్యలో నేను ఫైండ్ అవుట్ ద ప్రెషర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఏం చేయాలి ప్రెషర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి ఫ్రమ్ ఏ పాయింట్ టు బి పాయింట్ అప్పుడు నాకు ఏమేమి కావాలి ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో జీహెచ్ రో అంటే ఏంటిది డెన్సిటీ ఆఫ్ ఎయిర్ రో అంటే ఏంటిది డెన్సిటీ ఆఫ్ ఎయిర్ జీ అంటే ఏంటిది గ్రావిటేషనల్ ఫోర్స్ హెచ్ అంటే ఏంటిదంటే ద డిస్టెన్స్ ద హైట్ ఫ్రమ్ ది ఏ టు బి షుడ్ బి మెజర్డ్ ఇన్ మీటర్స్ ఇది అదే ఓకేనా ద డిస్టెన్స్ ఫ్రమ్ ఏ టు బి ఇట్ షుడ్ బి మెజర్డ్ ఇన్ మీటర్స్ సో అది ఇవి మూడు క్యాల్కులేషన్ చేస్తే ఇందులో ఎంత ప్రెషర్ పోతుంది అని తెలుసుకోవడమే ఈ ఫార్ములా ఇది ఇంపార్టెంట్ ఫార్ములా ప్రెషర్ ఈజ్ ఈక్వల్ టు రో జీహెచ్ దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది important formula pressure is equal to rho gh this is the one of the important formula okay next we discuss temperature so temperature next we discuss about temperature యొక్క యూనిట్స్ ఏంటిది యూనిట్స్ ఆఫ్ temperature should be measured in degree Celsius and temperature should be measured in kelvins and temperature should be measured in Fahrenheit ఈ మూడిట్లలో మెజర్మెంట్ చేస్తాం ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ సెల్సియస్లలో 27 డిగ్రీ సెల్సియస్ ఉంది 27 డిగ్రీ సెల్సియస్ అనేది నాకు కెల్విన్లో కావాలి ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అప్పుడు ఏం చేయాలంటే K ఈజ్ ఈక్వల్ టు 273 ప్లస్ 0 డిగ్రీ సెల్సియస్ దిస్ ఈస్ అ ఫార్ములా యూ షుడ్ నో ఓకేనా దిస్ ఈస్ అ ఫార్ములా ఏం చేస్తాం ఈ 27 డిగ్రీస్ని ఇక్కడ యాడ్ చేయి 273 ప్లస్ 27 ఈజ్ ఈక్వల్ టు ఎంత 300 కెల్విన్లో డిగ్రీ సెల్సియస్లో ఏమో 27 డిగ్రీస్ ఉన్నప్పుడు కెల్విన్లో వచ్చేసి 300 ఉంది ఓకేనా ఇదే 27 డిగ్రీ సెల్సియస్ నీకు ఫారెన్హీట్లో ఉన్నప్పుడు సో సేమ్ ఫార్ములా అప్లై యూ షుడ్ ఇప్పుడు నీకు కెల్విన్ తెలిసింది అనుకో డిగ్రీ సెల్సియస్లోకి మార్చాలంటే సేమ్ ఫార్ములా ఇది మైనస్ చేయాలి నెక్స్ట్ కమింగ్ టు ది హియర్ ఇదే 27 డిగ్రీ సెల్సియస్ ఉంది నువ్వు ఎందులో కావాలి ఫారెన్హీట్లో కావాలి అప్పుడు ఏమవుతుంది C/5 ఈజ్ ఈక్వల్ టు F-32/9 దిస్ ఈస్ ద వన్ ఆఫ్ ది ఫార్ములా టు డిగ్రీ సెల్సియస్లో ఉన్నది ఫారెన్హీట్లో తెలుసుకోవచ్చు నీకు ఫారెన్హీట్లో ఉన్నది డిగ్రీ సెల్సియస్ ట్రాన్స్ఫర్ చేసుకోవడం మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకుంటే నీకు డిగ్రీ సెల్సియస్ ఇస్తే ఫారెన్హీట్లో తెలుసుకోవచ్చు ఫారెన్హీట్లో ఇస్తే డిగ్రీ సెల్సియస్ దిస్ ఈస్ ద ఫార్ములా సో దిస్ ఈస్ ద టెంపరేచర్ వీ షుడ్ నో ఓకే ఇది టెంపరేచర్ ఓకే నెక్స్ట్ వచ్చేసి వెయిట్ ఆర్ మాస్ ఓకే యూనిట్స్ ఏంటి వెయిట్ షుడ్ బి మెజర్డ్ ఇన్ కేజీ వెయిట్ షుడ్ బి మెజర్డ్ ఇన్ పౌండ్ వెయిట్ షుడ్ బి మెజర్డ్ ఇన్ లీటర్స్ ఓకే weight should be measured in kgs weight should be measured in pound
weight should be measured in liters. Okay, 1 kg is equal to 2.2 into pound. ఇది నెక్స్ట్ 1 kg is equal to 1 liter. ఓకేనా. నెక్స్ట్ 1 meter cube of water, 1 meter cube of water is equal to ఎంత, 1 meter cube of water is equal to 1000 liters. ఎంత, 1000 liters are 1000 kg. 1000 liters of 1000 kg. This is the weight. This is the weight. నెక్స్ట్ వాట్ ఈస్ డెన్సిటీ. నెక్స్ట్ ఏంటిది డెన్సిటీ. వాట్ ఈస్ డెన్సిటీ? సో డెన్సిటీ అంటే ఏంటిది? డెన్సిటీ ఈస్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. డెన్సిటీ ఈస్ నథింగ్ బట్ మాస్ బై వాల్యూమ్. సో మాస్ బై వాల్యూమ్, మాస్ యొక్క యూనిట్స్ ఏంటి కేజీ, వాల్యూమ్ యొక్క యూనిట్స్ మీటర్ క్యూబ్. కేజీ పర్ మీటర్ క్యూబ్. డెన్సిటీ యొక్క యూనిట్స్ ఏంటిది కేజీ పర్ మీటర్ క్యూబ్. డెన్సిటీ ఆఫ్ ఎయిర్, డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎంత అంటే ఎంత 1.2 kg పర్ మీటర్ క్యూబ్. అదే డెన్సిటీ ఆఫ్ వాటర్ అంటే ఎంత ఇస్ నథింగ్ బట్ 1000 kg పర్ మీటర్ క్యూబ్. నెక్స్ట్ వాట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ. నెక్స్ట్ ఏంటిది వాట్ ఈస్ స్పెసిఫిక్ గ్రావిటీ? ద డెన్సిటీ ఆఫ్ ఎనీ మ్యాటర్, డెన్సిటీ ఆఫ్ ఎనీ మ్యాటర్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ మ్యాటర్. అంటే డెన్సిటీ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ మ్యాటర్, అదేంటిది డెన్సిటీ ఆఫ్ వాటర్ మనం తీసుకుంటాం. స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్ ద యూనిట్లెస్. యూనిట్లెస్ స్పెసిఫిక్ గ్రావిటీకి ఇలాంటి యూనిట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ ఎంత ఇచ్చిండు? ఫర్ ఎగ్జాంపుల్ 2000 kg పర్ మీటర్ క్యూబ్ ఇచ్చిండు. ఏమన్నాడు? ఫైండ్ అవుట్ ది, ఏమన్నాడు? ఫైండ్ అవుట్ ది స్పెసిఫిక్ గ్రావిటీ అన్నాడు. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఎలా ఫైండ్ అవుట్ చేయాలంటే ఇప్పుడు నీకు స్పెసిఫిక్ గ్రావిటీ ఫార్ములా ఏంటి? స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఏంటి అంటే డెన్సిటీ ఆఫ్ ఎనీ మ్యాటర్, డెన్సిటీ ఆఫ్ ఎనీ మ్యాటర్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ రిఫరెన్స్ మ్యాటర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. మనం రిఫరెన్స్ మ్యాటర్లో వాటర్ తీసుకుంటాం. అప్పుడు ఏంటిది స్పెసిఫిక్ గ్రావిటీ ఈజ్ ఈక్వల్ టు ఎంత 2000 మీటర్ క్యూబ్ పర్ 2000 kg పర్ మీటర్ క్యూబ్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ వాటర్ ఎంత మనకు తెలుసు కేజీ, 1000 kg పర్ మీటర్ క్యూబ్. ఈ కేజీ మీటర్ క్యూబ్ ఈ కేజీ మీటర్ క్యూబ్ క్యాన్సల్, 1s 2s. అప్పుడు ఎంత 2. డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ ఎంత స్పెసిఫిక్ గ్రావిటీ ఆఫ్ ది ఎయిర్ ఎంత 2. సో ఇలా ఫైండ్ అవుట్ చేయాలి. స్పెసిఫిక్ గ్రావిటీని ఏం చేస్తాం? ఇలా ఫైండ్ అవుట్ చేస్తాం. టు ఫైండ్ ద స్పెసిఫిక్ గ్రావిటీ ఇలా. టు వాట్ ఈస్ ద డెన్సిటీ అంటేనేమో మాస్ బై వాల్యూమ్. వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ అంటేమో డెన్సిటీ ఆఫ్ ఎనీ మ్యాటర్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ ఎనీ రిఫరెన్స్ మ్యాటర్. అది మనం రిఫరెన్స్ మ్యాటర్లో వాటర్ తీసుకుంటాం. ఓకేనా. స్పెసిఫిక్ గ్రావిటీ ఇస్ ద యూనిట్లెస్. ఫర్ ఎగ్జాంపుల్ డెన్సిటీ ఆఫ్ ఎయిర్ అనేది 2000 kg పర్ మీటర్ క్యూబ్ ఇచ్చాడు. అప్పుడు ఏమన్నాడు? స్పెసిఫిక్ గ్రావిటీని అనుకోమన్నాడు. అప్పుడు వాట్ ఈస్ ద స్పెసిఫిక్ గ్రావిటీ అన్నప్పుడు డెన్సిటీ ఆఫ్ ఎనీ మ్యాటర్ డివైడెడ్ బై డెన్సిటీ ఆఫ్ రిఫరెన్స్ మ్యాటర్ ఆఫ్ డెన్సిటీ ఆఫ్ వాటర్ తీసుకుంటాం. అప్పుడు 2000 ఎంత డెన్సిటీ ఆఫ్ ది ఎయిర్ ఎంత 2000, ఎనీ మ్యాటర్ అంటే డెన్సిటీ ఆఫ్ వాటర్ ఈ యూనిట్స్ కట్ అయిపోతాయి, మిగిలితే స్పెసిఫిక్ గ్రావిటీ వచ్చేసి 2 అయిపోతుంది. దిస్ ఈస్ ద ఆల్ అబౌట్ స్పెసిఫిక్ గ్రావిటీ.